మా ఏడగా మా అన్ని చేతులు అవుతున్నాయిగా మీకేమన్నా సన్నమేనా వేస్తున్నామ్మా మా టీవీ పెద్ద జల్లరు చిన్న జల్ల కాదు దాని మరి ఆ గుంట్లో ఉంది జల్ల. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు మనం ఇంకా ఇక్కడ నుంచి ఏకబారు బిట్టు ఉంది, ఒక బిట్టులోకి మనం ఇంజిన్ ఇప్పుడు పెడుతున్నాము ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇటు మన ఇంజిన్ పెడుతున్నాం కదా, ఈ బార్ ఎక్కలో వాటర్ కూడా తోడేసి దాంట్లో కూడా ఏమేమి చేపలు పడతాయో చూద్దాము. పెద్ద చేపలు అయితే ఇంతవరకు ఏం దొరకలేదు, వీటిలన్నీ చిన్న చిన్నవి దొరికినాయి నిన్న ఇవాళ. ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాం కదా, దీంట్లో ఇది చాలా బాగుంది అన్నమాట. ఈ బిట్లో పడదాము, దీంట్లో పెద్ద చేపలు ఏం పడతాయని చూద్దాం. ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. కొత్త వాళ్ళు ఏమైనా చూస్తుంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా కోసం. ఫ్రెండ్స్ ఇప్పుడు మన పైపులన్నీ ఆ గుంటలోకి పట్టేసాం కదా, పట్టేసినట్లుగా పెడదాము. మన వాళ్ళు అక్కడ బిగుతున్నారు ఇంజిన్. వాటర్ అంతా అవుతే ఎప్పుడు అయిద్దో మళ్ళీ పడదాం. 2 గంటలన్నా పట్టిద్దాం వాటర్ రావడానికి. తీసుకుంటండి. చివరి వరకు ఉన్నాయి వాటర్, మొత్తం తోడాలి ఇప్పుడు. ఇప్పుడు మనం ఇంజిన్ ఆపేసాము. కొన్నిసార్లు జల్ల అయ్యండి ఇటు మండలేస్తున్నాము. ఇక్కడ మన వాళ్ళు పడుతున్నారు చూడు, జల్ల పడుతున్నారు, జల్ల అయ్యండి అక్కడ. శాంతం అయిపోయి నీళ్ళు చిన్న చిన్న గుంటలు ఉండే, ఇంజిన్ కొంచెంసేపు ఆడితే వెళ్ళిపోతూ ఉంటాయి. ఫ్రెండ్స్ సీట్లో జల్లు ఉండి ఎండిపోతే చచ్చిపోతాయి ఎండకి. అది కింద 400 బాగా ఉంటుంది. అరే అది లేపోయింది రా కూడా మన బీచ్లో గోల్డెన్ టైం పెట్టుతుంది. ఏడవుతుంది కదా నడకే బాగుంది గౌలో అక్కడ వేసుకోడు ఆడ బాగుంది. నీరు కొట్టే లేకపోతే వెళ్ళిపోతాయి దాంట్లో పడి దీంతో పాటు కట్టినారు బాబా మరి అట్లా. మాకు పడేదే మీ వేరే బాబా కోత పెట్టే అందాక కోత పెట్టే మరత నేరేసుకుంటా. సంచి మూసుకొస్తుంది.
వెళ్తే వెళ్ళినా ఎడకపోతాయి అదన్నే ఉంటాయి. పట్టుకోనా ఈ ఆట లేదు జల్లు ఆట లేదు జల్ల ఈ ఆకు జల్ల ఇంట్లో ఎక్కువ అయ్యే ఉండి జల్ల మన వాళ్ళు అంత ఏరంత అయ్యే జల్లే. చెప్తా సాయంకాలం ముసలి చంపేసి బాబు అటువంటి కంచి కొట్టమని కమని ముసలి చంపేసి నువ్వు తెలిసే వాళ్ళ పదమనకి డబ్బే పెద్ద చంపేస్తే జల్లరు చిన్న జల్ల కాదు దాని మరి ఆ గుంట్లో ఉంది జల్ల ఎన్నుండే జల్లలో అయిపోయింది నెలం పెడుతుంది బొచ్చి ఎందుకు అడ్డీ వేసారుగా బొమ్మిడి ఇంట్లో జల్ల కూడా ఉన్నాయి. మనం ఇయ్యే పట్టేది ఆకు జల్లలో ఈ జల్లన పడుతుంది. ఈ ఆకు జల్లలో బాగుంటాయి. వెళ్ళంప్పుడు ఎత్తుకెళ్ళి అమ్ముతారు అయ్యి. ఫ్రెండ్స్ మీకు కానీ 10 రోజులు మేము కాలువ పడతాం ఏమైనా చిత్తరేలు కానీ ఇట్లాంటివి కావాలితే ఇది లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే రండి ఫ్రెండ్స్, నా నెంబర్కి ఫోన్ చేసి. మొన్న మనోడే పట్టుకుని వెళ్ళిపోయింది పొద్దున్న. పెద్ద పెట్టుకున్న తొందరగా పైగా కొడుతుంది రాడా బాబు. తిరగబడుతున్నాయండి ఎలా మండ ఏంటి నేర్చుకున్నా కింద పోసారు ఇక్కడ. కొనుక్కోరండి మా నల్లూరు మాల పిల్లలు బంగారం కొనుక్కుంటారు. అట్టానికి నాయన చూసుడు కాదంటాలో కానీ
ఫ్రెండ్స్ ఆ జల్లు ఇప్పుడు మనం ఎల్లాంబడి తీసుకెళ్ళి అమ్మేద్దాం. అట్లకి ఎంతమంది వస్తుందో చూద్దాం. ఈ ఏళ్ళ అయిపోయింది మనం ఇప్పుడు పట్టడానికి కూడా. తీసుకుంటానండి పరమెళ్ళేవండి సాలిగానే ఎత్తమర్రీ నాటనే ఉంది తీసుకోవాలి. రత్నాడా బాబు ఏడుకుంటా పండురా కేజీ ఒక జల్లి ఒక జల్ల ఉందిరా 120 ఉంది. ఫ్రెండ్స్ ఇందాక నుంచి మనం పట్టిన ఆగు జల్లలో మనం చిన్న చిన్న విలేజ్లకి వెళ్దాము, అక్కడ అమ్ముదాము. వాటికి మనీ ఎంత వస్తుందో మీకు చెప్తాను, చూస్తూ ఉండండి. నీకు అవి కాలుతాయి కాళ్ళు. జల్ల ఎంతకంటే లాభం ఉంటుంది అన్న. ఇదే జల్ల ఏలో జల్ల అయితే కాటరాయి లేదు అరగిలోనే పాట మంచిది. ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడే అమ్మాము, మళ్ళీ ఇంకోసారికి వెళ్తున్నాం. ఎంత కేజీ? కేజీ 100. కేజీ 100. రేట్ లేదండి. జనం తోటలేదా ఎక్కడికన్నా వెళ్ళి కాట పెట్టుకుంటారు పో, తేడా వస్తుంది. నేను ఎత్తకు ఎన్ని రావాలి ఎక్కడికి వెళ్ళాడు మరి. అంతే కరెక్ట్గా తోకడా కాట అన్న కరెక్ట్గా బకెట్ నీచే దాడితే మీకు అయ్యే ఉండే కేజీ అయ్యి ఇదిగో 50 రూపాయలు ఇవ్వలే. 100 రూపాయలు అయ్యా 100 రూపాయలు అయ్యి కాదులే ఇప్పుడు పట్టుకొచ్చి అంతా ఒకటే. ఏడగా అన్ని చేతులు అవుతున్నాయిగా. మీకేమన్నా సన్నమైన పచ్చంగా వేయట్లేదు అయినా మీకే నువ్వు చేయి పెడితే ఇంక 10 మంది చేయి పెడతాడు వాళ్ళల్లా. అవునా కదా? ఈ కాడా చూడు ఎంత దిగిపోయిందో కేజీ 100 బాబాయ్. కేజీ అమ్మా చిన్న వేయట్లేదు మీకోసం. ఏది చేతితో అవుతుందిగా రేటు కదా అలవాటు అవుతుంది. ఇంత చిన్న పట్టేది అంత పెద్ద జల్లాగా అది దులుపు లాగరా. మీకు కూడా మేము కాలకాడ నుంచి అటు నుంచి ఇటు వచ్చేసాం. ఎవరికమ్మా చూడు కాటా చూడు ముళ్ళు జల్లులో పెట్టుకున్న వాల్చమైన మరి ఆ జల్లు లేకపోతే కాటాలు ఏరేయాలంటే రోజుల్లో కూర్చొని నీకు ముందర చేతులతో నేనేం పనిచేయలేదమ్మా. అయ్యో నేను అంత బొరుగు పెట్టుకున్నాను.
పెద్ద పిల్లలు అందరూ పెద్ద నువ్వు తీబాకు ఫ్రెండ్స్ ఇవాళ మనం మార్నింగ్ నుంచి అమ్మిన చేపలన్నిటికి 11.50 వచ్చినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చేపలన్నీ ఇప్పుడు అమ్మేసుకుని మనం ఇళ్ళకి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇదే వాళ్ళ వీడియో, మళ్ళీ రేపటి వీడియో మళ్ళీ కలుద్దాం. కొత్త వాళ్ళని చూస్తే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. పని